హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట. ఈరోజు మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఉల్లి కారంతో చేసిన గుత్తి వంకాయ కూర చూడబోతున్నామండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, రుచి కూడా సూపర్గా ఉంటుంది. అందుకు గాను నేను ఒక 1/2 కేజీ ఇలా నల్ల వంకాయలు, గుత్తి వంకాయల టైప్ తీసుకున్నానండి. ఇవన్నీ కడిగి పెట్టుకున్నాను. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. అప్పుడు ఈ వంకాయలని ఒక చాకు తీసుకొని ఇలా ముచ్చుక ఉంచాలండి. ఎందుకంటే గుత్తి వంకాయ అంటే మనం ఆ ముచ్చుకతో పాటు అలా పట్టుకుని తింటే భలే ఉంటుంది కదా. అందుకని ఇలా 4 పక్షాలుగా చేసుకోవాలి. అంటే కింద బేస్ అయితే కట్ అవ్వకూడదు, పైన మాత్రం 4 భాగాలు విడిగా ఉండాలండి. అలాగే లోపల పురుగులు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఎందుకంటే వంకాయల్లో ఎక్కువ పురుగులు ఉంటూ ఉంటాయి కదా, అందుకని అనమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఆ నీటిలో ఉంచితే అవి కండ్ర రావు, అదేనండి చేదు రావు, వంకాయ పాడవదనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలా మిక్సీ చేసుకున్న స్టఫింగ్తో ఈ వంకాయలన్నింటినీ స్టఫ్ చేసుకోవాలి. అసలు వంకాయతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చండి, అన్నిటికీ అన్నీ భలే రుచిగా ఉంటాయి. ఈ గుత్తి వంకాయలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఈ రోజైతే నేను మీకు ఇలా ఉల్లికారం చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని స్టఫింగ్ చేసుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా అన్నీ సర్దుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఎందుకంటే అవి బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు నేను మీకు స్టఫింగ్ చూపిస్తున్నానండి. ఇలా 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిర్చి, ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎప్పుడు అల్లం కంటే వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ ఉండాలండి. 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, 1½ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని నీళ్లు పోయకుండా ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. మరీ జారుడుగా కాకుండా స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అలాగే ముందుగా నేను కొంచెం చింతపండుని ఇలా నీళ్ళలో నానబెట్టి ఉంచుకున్నానండి. ఈ జ్యూస్ వేస్తే కర్రీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మధ్య మధ్యలో ఈ వంకాయలని పైకి కిందకి కదుపుతూ ఉండాలి. నూనె తగినంత ఉండాలండి. అలాగే ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీ మిగిలింది, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నింటినీ కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మళ్ళీ 2-3 నిమిషాలకి ఒకసారి కలుపుకుంటూ ఉంటే కనుక ఈ వంకాయలు అనేవి మగ్గడం స్టార్ట్ అవుతాయి. చూసారా, చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ. మనం వంకాయలు కట్ చేసినంతసేపు కూడా ఉండదు. గరిటెతో అటు ఇటు తిప్పినప్పుడు వంకాయలు విరిగిపోకుండా చక్కగా నీట్గా తిప్పుకుంటే కనుక వంకాయగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కూర 3/4 మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న చింతపండు జ్యూసు, అలాగే 1/2 స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసుకోకపోయినా పర్వాలేదండి, కానీ వేసాము అన్న పేరుకి కొంచెం వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఒకసారి అంతా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరిలో హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలుపుకుంటే కనుక గ్రేవీ దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా చేసుకుంటే మన ఉల్లికారం వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ భలే బాగుంటుందండి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మీకు మరీ పల్చగా ఉండాలి అనుకుంటే కనుక కొంచెం గ్రేవీ జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే పల్చగా ఉంటుంది. లేదు అంటే దగ్గర పడాలి అంటే చూసారా, ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ గట్టిగా ఉంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో ఇలా తొడిమితో పట్టుకుని వంకాయ తింటే ఆహా ఏమి రుచి అంటారండి. వంకాయని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. తెల్ల వంకాయలతో కూడా ఇలా చేసుకోవచ్చండి. మరి మీకు నచ్చిందా అండి నా రెసిపీ? మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనందరి వంట. థ్యాంక్ యూ.